నిద్రమోహంలో ఉన్నారేమి? ఏటమ్మా కొంచెం నిద్రమోహంలో ఉన్నారేమి? ఏం చేస్తామమ్మా ఆవిడను కోళ్ళను చాలా బాగా లేపేసి ఎక్కడికో డ్రైవింగ్ అన్నారు. అవసరమైతే మొగుడు డ్రైవర్ అయిపోతాడు, లేదంటే ఇంట్లో పనివాడు అవుతాడు. ఇంట్లో పనోడే తెగ పని చేస్తారు అనుకో ఇంట్లో. ఎప్పుడు ఎలా కావాలంటే పనోడేట మొగుడేటంటే ఏంటి ఏదో అంటారు కదా, కూలి లేని పనోడు. కూలి లేని పనోడా? ఎన్ని కష్టాలు వచ్చాయో. అయినా ఈ వయసులో ఎందుకు డ్రైవింగ్? చక్కగా కొడుక్కో కోడలను తొక్కమనొచ్చు కదా వెనక కూర్చొని. మీరు మమ్మల్ని తినేస్తారు కానీ ఎంత అంటారు? చక్కగా తొక్కండారా నేను వెనకాల కూర్చుంటాను అని చెప్పాలి. అలాగే ఇద్దరికి సదుపాయం కూర్చోవడం తక్కువ అవ్వట్లేదు. ఏంటి సాయిబాబుని పెట్టుకున్నారా? మీకు ఇష్టమా దేవుళ్ళు? దేవుని బాగా నమ్ముతారు అనుకుంటాను. గుళ్ళు గోపురాలు బాగా తిరుగుతారే? లేదండి, నేను మనస్సాక్షిని నమ్ముతాను. ప్రతి మనిషికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మా కోడలు మా ఆవిడకి ఏంటంటే భక్తి ఎక్కువ, అలాగే మా అబ్బాయికి భక్తి ఎక్కువ. అంటే మీకు భక్తి లేదంటారు? భక్తి లేదన్న దేవుడు అన్నాడు. భక్తి ఎక్కడ ఉండాలా, ఎక్కడ ప్రదర్శించాలి అంటే మూఢ నమ్మకాలు పిచ్చి నమ్మకాలు లేవంటారు. మీ ఆవిడకున్నది అంటారా? కొంచెం అందరికీ ఉన్నది. అందరికీ ఉందా? ఓకే ఓకే ఓకే. మన కష్టాన్ని నమ్ముకోవాలి, ఒకరికి అన్యాయం చేయకూడదు. దేవుడిని ఎప్పుడు ప్రార్థించే అది దివు అని మన పూర్వజన్మ సుకృతం బట్టి మన కర్మఫలం ఎలా జరగాలో జరుగుతుంది. అలాగని మన కృషి ఎప్పుడు ప్రతి దాంట్లో ఉండాలి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంట. ఆ కృషి లేనిదే ఏ పని జరగదు. చూసారు ఉదయాన్నే లెగడం వల్ల ఎంత మంచి వాక్యాలు వస్తున్నాయో. అందుకే ఉదయాన్నే రోజు లెగాలి. ఓకే, కొట్లు వేపుతున్నారు. కొట్లు వేపుతారు. పని అన్ని మానేసిన దగ్గర నుంచి ఇంట్లో ఎలా అయిపోయిందంటే మా కోడలు కానీ మా ఆవిడకి కానీ ఒకటి అయిపోయాడు. ఎన్ని కష్టాలు వచ్చాయి. చేసి వందలా పరిగెడుతుందండి. మీకు మీ ఏజ్ ఏంటి? మీరు తొక్కుతున్న ఇదేంటి? అంత ఫాస్ట్ తొక్కుతారా? ఎలాగంటే గుర్రం పరిగెడుతున్నారు కథ. ఉదయాన్నే సన్ రైజ్. కారణం ఏంటంటే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. మరి స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ ఎందుకు స్పీడ్గా వెళ్తున్నారు? దానికి కారణం కూడా ఉంది. చెప్పడానికి చూపించడానికి చెప్తున్నారా? మీలాంటి ఆడవాళ్ళ వల్లే కారణం. లేటుగా తయారయ్యి తొందరగా వెళ్ళిపోవాలి అక్కడికి. ఎవరు లేట్ చేశారు ఈరోజు? ఎవరు లేట్ చేశారంటే ఇంకా మా ఆవిడ, మా అబ్బాయి. అది ఎప్పుడు లేట్ చేస్తారే? ఎందుకు అలాగా? అందరికన్నా ముందే ఉంటుంది అనకూడదు కానీ వెనకే కూర్చుందని చెప్పి మాట చెప్పుకోదు. కానీ ఎప్పుడు ఈ రోజు నేను ఈ కారు ఎలా డ్రైవ్ చేస్తున్నా అంటే మా ఆవిడే కారణం ఉంటుంది. వెనక కూర్చుందని చెప్పి బాగా ఇస్తున్నారు కటింగ్లు. నాకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారంటే మా ఆవిడే. కర్త కర్మ క్రియ అన్ని మా ఆవిడే. రోజు ఇలా ఉదయం లెగిస్తే కొంచెం ఇలాంటివన్నీ కొంచెం జ్ఞానోదయం అవుతాయి. అంటే మీరు చెప్పేది నాకు జ్ఞానం లేనోడిని అలా అని అనలేదు కదా. అదే కదా జ్ఞానోదయం అవుతుందంటే జ్ఞానం లేనోడు. అంటే ఆడవాళ్ళని భార్యని ఎక్కువ పొగుడుతున్నారు కదా. జనరల్గా ఎప్పుడు అంత పొగడరు కదా. ఏ దేశమైనా ఏ కుటుంబం అయినా ముందుండాలంటే ఆడదే ముందుంటే ఆ దేశానికి కానీ. మీలాంటి పతి అందరికీ దక్కాలని కోరుకుంటున్నాను. పతితో పాటు ఆ సతీ కూడా బాగుంటేనే. బాగుంది. చూడండి అసలు ఏ మాత్రం భయం లేక
చూడండి డాడీ 100 పై లేదు లోనే